డీఎండీకే చీఫ్ విజయకాంత్ మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ శ్రేణుల్లో కూడా విషాదం అలుముకుంది. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయకాంత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజయకాంత్ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణ వార్త తనకు ఎంతగానో బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయకాంత్ సినీ, రాజకీయ జీవితం గురించి ప్రధాని గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్ గా ఎదిగి కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టాడని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకు పూర్తిగా అంకితమైన నేతగా విజయకాంత్ను ప్రధాని అభివర్ణించారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై విజయకాంత్ చెరగని ముద్ర వేశారు అని మోదీ ప్రశంసలు కురిపించారు. విజయకాంత్ లేని లోటు పూడ్చలేనిదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణ వార్త తననెంతో బాధకు గురిచేసిందని ట్వీట్ చేశారు. తమిళ ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే కెప్టెన్ విజయకాంత్ తన సినిమాల ద్వారా దేశభక్తిని చాటేవారని అమిత్ షా గుర్తు చేశారు. ఇక విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు తన సంతాపం తెలియజేశారు. ప్రముఖ నటుడు సోను సూద్ విజయకాంత్ మరణం పట్ల తన సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ తో కలిసి నటించిన నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన ఫోటో ఒకటి చూసి విజయకాంత్ తనతో కలిసి నటించేందుకు అవకాశం కల్పించారని సోను సూద్ గుర్తు చేసుకున్నారు. తన మొట్టమొదటి సినిమా లెజెండ్ విజయకాంత్ అందించిన ఆ కానుకే అని సోను సూద్ గుర్తు చేసుకున్నారు. తన కెరియర్ కు పునాది వేసింది విజయకాంత్ సారే అని సోను సూద్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. విజయకాంత్ తో కలిసి నటించిన ఓ సినిమా ఫైటింగ్ సీన్ ను ట్విట్టర్లో షేర్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది హీరోయిన్లు విజయకాంత్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విజయకాంత్ ఓ అరుదైన వ్యక్తి అని, మ్యాన్ విత్ ఏ గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.